ఆలయం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్దెనిమిది 1849లో గౌ అనే స్వాములవారు, 1850లో గ్లీ అనే స్వాములవారు ముట్లూరు గ్రామంలో సువార్తా కార్యక్రమాలు నిర్వహించారు. 1876లో మద్రాసు పీఠాధిపతి అయినటువంటి స్టీఫెన్ ఫినెల్లీ గారు ముట్లూరు గ్రామాన్ని గురుమండల కేంద్రంగా ప్రకటించారు. జాన్ సబ్బే అనే గురువరేణ్యులు ప్రప్రథమ గురుమండల గురువుగా ముట్లూరు గ్రామానికి ఆనాడు వచ్చారు. 1905లో జె అలెన్ స్వాముల వారు ముట్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ పునీత శౌరివారి దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ముట్లూరు గ్రామంలో పునీత శౌరివారి పేరున గ్రామోత్సవం అనగా తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళకు తెలుగు ప్రాంత నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా యాత్రికులు వచ్చి ఈ పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని దర్శించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. నా పేరు రెవరెండ్ ఫాదర్ ఏరో జోజీ. నేను గత సంవత్సరం జూన్ 1వ తారీఖున ముట్లూరు విచారణ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ ముట్లూరు గ్రామము ప్రముఖముగా వ్యవసాయ గ్రామం. ఈ గ్రామంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఐక్యమత్యం కలిగి జీవిస్తుంటారు. గ్రామ కథోలికులందరూ శౌరివారి ఎడల భక్తి విశ్వాసాలు కలిగి జీవిస్తుంటారు. వారి పూర్వీకులు ఈ విధంగా ఆ భక్తుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు. ఈనాటి తరం వారు కూడా ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ శౌరివారి ఎడల భక్తి విశ్వాసాలు వ్యక్తం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 1, 2, 3 తారీఖులలో అత్యంత వైభవంగా ఘనంగా శౌరివారి తిరునాళ్ళు జరుగుతుంటాయి. ఈ తిరునాళ్లకు అనేక మతాల వారు సుదూర ప్రాంతాల నుండి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి శౌరివారిని ప్రార్థన చేస్తుంటారు. ఎంతోమంది శౌరివారు వారికి ఏం చేశారు, శౌరివారి ద్వారా వారికి ఏం లభించిందో ప్రజల ఎదుట సాక్ష్యం చెబుతూ ఉంటారు. ఆ విధంగా ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆ భక్తుని ఎడల ఎంతో విశ్వాసముతో భయభక్తులతో జీవిస్తుంటారు. ఈ సంవత్సరము ఎక్కువ మంది యాత్రికులు వచ్చారని గ్రామ క్రైస్తవులు తెలియచేస్తున్నారు. ఈ సంవత్సరము ప్రధానంగా 80,000 క్రొవ్వొత్తులు భక్తులు దేవాలయంలో సమర్పించడం జరిగిందంటే ఎంతగా ఆ భక్తుని ఎడల విశ్వాస కలిగి జీవిస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ప్రత్యేకత వచ్చిన ప్రతి ఒక్కరూ క్రొవ్వొత్తులు వెలిగించుకొని దేవాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి చివరన దేవాలయం ప్రవేశించి క్రొవ్వొత్తులను అర్పిస్తూ ప్రార్థన చేయించుకుంటుంటారు. ఈ విధంగా ఈ యొక్క శౌరివారి తిరునాళ ఈ ప్రాంతాలలో ఎంతో గొప్పగా జరిగేటువంటి తిరునాళ. అందువలన ప్రభుత్వం వారు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు కానీ వేరే సదుపాయాలన్నీ కూడా కల్పింపచేస్తూ వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్నీ కూడా వారు సమకూరుస్తూ ఈ యొక్క పండుగను జయప్రదం చేయటానికి వారు కూడా కృషి చేస్తున్నారు. ప్రతి గురువారము ఈ దేవాలయములో శౌరివారి పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, దీవబలి పూజ సమర్పించడం జరుగుతుంది. పూజ అయిన తదుపరి శౌరివారి స్వరూపముతో శౌరివారి యొక్క ప్రత్యేక వస్తువుతోటి భక్తులకు ముద్దివ్వటం జరుగుతుంది. తద్వారా శౌరివారి భక్తులు ఈ పవిత్ర వస్తువులను ముద్దాడి శౌరివారి ఆశీస్సుల కొరకు ప్రార్థన చేసేటువంటి ఆచారము ఎన్నో సంవత్సరాల నుండి వస్తూ ఉంది. ఆ ఆచారాన్ని ఈనాటి వరకు ఈ గ్రామస్తులందరూ ఇక వచ్చే భక్తులందరూ దాన్ని నెరవేరుస్తూనే ఉన్నారు.
ముట్లూరు గురుమండల పరిధిలో క్రైస్తవుల సంఖ్య అధికం కావడంతో ముట్లూరు గురుమండల పరిధి నుంచి 1940లో పాత రెడ్డిపాలెం, 1944లో కట్రపాడు, 1971లో బ్రాహ్మణ కోడూరు గురుమండలాలుగా విడగొట్టబడి నూతన గురుమండలాలుగా ఆవిర్భవించాయి. ఇప్పుడు ముట్లూరు విచారణలో బురదగుంటపాలెం, సౌపాడు, వట్టి చిరుకూరు గ్రామాలు ఉన్నవి. ప్రస్తుతం దాదాపు 3000 మంది క్రైస్తవులు ఈ గురుమండలంలో ఉన్నారు. ఈ గ్రామ క్రైస్తవుల్లో కొందరు తురకపాలెం మున్నగు గ్రామాలకు వలసలుగా కూడా వెళ్ళిపోయారు. జె. అలెన్ స్వాముల వారే 1905లో ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. 1948లో సింగారెడ్డి తోమాసు స్వాముల వారు ప్రాథమిక పాఠశాలను మాధ్యమిక పాఠశాలగా అభివృద్ధి చేశారు. అనంతరం 1965లో గురుశ్రీ తిరుమలరెడ్డి పాపయ్య స్వాముల వారు మాధ్యమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా రూపొందించారు. నేడు అనేక ప్రాంతాల్లో ఉన్న అనేక మంది గురువులకు, మఠకన్యలకు, ఉన్నతోద్యోగులకు ఈ పాఠశాలే అక్షరాభ్యాసంతో పాటు ఉన్నత విలువలను నేర్పింది. ముట్లూరు గ్రామ అభివృద్ధికి, ఈ దేవాలయ అభివృద్ధికి గురువులు, మఠకన్యల సహాయ సహకారాలే కాక గ్రామీణుల సహకారాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ దేవాలయానికి ఎదురుగా నిర్మించినటువంటి మనం చూస్తున్న ఈ బెల్ టవర్ను ఈ గ్రామానికే చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి గారు నిర్మించారు. అదేవిధంగా కథోలిక దేవాలయాలు ఎక్కడ ఉన్నా మనం లూర్దుమాత గుహలను దర్శిస్తూనే ఉన్నాం. ఇది క్రైస్తవులకు మరియమాతపై ఉన్న భక్తిని తెలియచేస్తున్నది. ఈ లూర్దుమాత గుహను ఈ గ్రామానికే చెందినటువంటి గురుశ్రీ గోవింద్ చార్లెస్ గారు నిర్మించారు. మరియమాత అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో దర్శనమిచ్చిన సంగతి అనేకులకు తెలిసిన విషయమే. అలాగే మన దేశంలోనూ తమిళనాడు ప్రాంతంలోని నాగపట్నం సమీపాన ఉన్న వెలంకన్నే గ్రామంలో మరియమాత దర్శనమిచ్చింది. అందుకే మరియను వెలంగిని మాత అని కూడా సంబోధిస్తూ ఉంటారు. వేలంగిని మాత పేరున అనేక దేవాలయాలు వెలసిల్లాయి. కొన్ని ప్రదేశాల్లో వెలంగిని మాత స్వరూపాలను ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేసుకుంటారు. అలాగే ఈ పునీత శౌరివారి దేవాలయ ప్రాంగణంలో ఈ గ్రామానికి చెందిన లక్కాకుల లూర్దు మరియన్న కుటుంబ సభ్యులు వెలంగిని మాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తుల్లో కొందరు లూర్దుమాత గుహ వద్ద, అలాగే వెలంగిని మాత స్వరూపం వద్ద ప్రార్థనలు చేసుకుంటారు. ఈ దేవాలయ ప్రాంగణానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను, ప్రధాన ద్వారానికి ఉన్న గేటును ఈ గ్రామవాసి అయిన గురుశ్రీ జూజాగిరి ధర్మరాజు స్వాముల వారు నిర్మించారు. ముట్లూరు గ్రామ క్రైస్తవులు దాతృత్వంలోనే కాదు, శాస్త్రీయ కళలకు పెట్టింది పేరుగా చెప్పవచ్చు. గత శతాబ్దిలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి క్రైస్తవ నాటకాలలో రక్తబలి నాటకం ఒకటి. ఈ రక్తబలి నాటక రచయిత కీర్తిశేషులు గుంటుపల్లి ఇన్నయ్య గారు. గుంటుపల్లి ఇన్నయ్య గారు ముట్లూరు గ్రామవాసే. వీరి సంస్మరణార్థం శౌరివారి దేవాలయానికి ఎడమ వైపున ఒక రంగస్థలాన్ని నిర్మించారు. రక్తబలి నాటక రచయిత అయిన గుంటుపల్లి ఇన్నయ్యకు ఆంధ్ర భీమ అనే బిరుదు ఉండేది. అందుకు కారణం గుంటుపల్లి ఇన్నయ్య గారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాతి గుండును అవలీలగా పైకి ఎత్తేవారని గ్రామీణులు తెలియచేశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ముట్లూరు గ్రామం, ఈ పునీత శౌరివారి దేవాలయం మరింత ప్రగతి పదంలో పయనించాలని మనసారా కోరుకుందాం.
ఆలయం కార్యక్రమం ద్వారా అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ముట్లూరు గ్రామంలో ఉన్నటువంటి పునీత శౌరివారి పుణ్యక్షేత్రాన్ని గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. వచ్చే వారం ఈ ఆలయం కార్యక్రమం ద్వారా మరో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్నటువంటి మరో పుణ్యక్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయం, మీ దివ్యవాణి టీవీలో.